నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 5, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి జూన్ 4 మంగళవారం రాత్రి 10:11 జూన్ 5 బుధవారం రాత్రి 7:24 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం కృతిక. కృతిక నక్షత్రం జూన్ 5 బుధవారం రాత్రి 9:12 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం సుకర్మ రాత్రి 12:35 వరకు. తదుపరి ధృతి. కరణం విష్టి ఉదయం 8:58 వరకు. తదుపరి శకుని రాత్రి 7:57 వరకు. తదుపరి చతుస్పాద నాగవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 9:41 నుండి ఉదయం 11:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి ఉదయం 12:23 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:08 నుండి తెల్లవారితే 4:56 వరకు. అమృత గడిలో రాత్రి 7 గంటల నుండి రాత్రి 8:31 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు మాస శివరాత్రి అండి, మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న చూద్దాము. ఈరోజు ప్రశ్న, మణిద్వీప వర్ణనలో ఉన్న అమ్మవారి గృహం పేరు ఏమిటి? నిన్నటి ప్రశ్నకి జవాబు సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. చాలామంది ఆన్సర్ అయితే కరెక్ట్గా చేశారండి. అంటే కమ్యూనిటీలో కూడా నేను ఇది పంపిస్తే చాలామంది ఎక్కువగా ఆన్సర్ చేశారు. చాలా ధన్యవాదాలండి. ప్రతిరోజు ప్రశ్న అయితే ఉంటుంది, తప్పకుండా జవాబునైతే పంపించండి. మరి మన పురాణాల పట్ల అవగాహన కూడా పెంచుకున్నట్లుంటుంది. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా అంటే రాకపోకలు కానీ ఏవైనా గుళ్ళకి వెళ్ళాలన్నా దూర ప్రయాణాలు చేయాలన్నా కూడా మంచిది కాదండి. మరియు అమావాస్య మనకి రాత్రి 7:30 తర్వాత తగులుతుంది కదండి. ఎందుకంటే రేపు సాయంత్రం 5:58 వరకు మాత్రమే అమావాస్య తిథి అనేది ఉంది. అంటే గురువారం అమావాస్య సాయంత్రం 5:58 వరకు మాత్రమే ఉంది. కాకపోతే సూర్యాస్తమయాన్ని అది తగలట్లేదు కాబట్టి అమావాస్య తిథి మనము అమావాస్య రోజు చేసే లక్ష్మీదేవి పూజ అయినా, లేదా ఇంటికి దిష్టి తీయడానికి గుమ్మడికాయన ఉప్పు పట్టుకు ఇలాంటివి ఏమైనా కట్టుకోవాలన్నా, పిల్లలకి దిష్టి తీయాలన్నా ఇలాంటివి అయితే మాత్రం బుధవారం రాత్రి 7:30 తర్వాత చేసుకుంటేనే మంచిదండి. లేదా గురువారం మధ్యాహ్నం 12 నుండి 1 గంట లోపు చేసినా మంచిదేమాట. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.